చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పద్మజ గారు బెంగళూరు నుంచి రాశారు. ధనుర్మాసాన్ని వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా భావిస్తారు. ఇది ధనుర్మాసం కేవలం వైష్ణవులదే అన్న భావన రావడానికి మనకు కేవలం ఒక 2-3 తరాల కిందటి వరకు అక్కడి నుంచి వచ్చింది. అంతకుముందు అందరిళ్లలోనూ చేసేవారు. అంటే మనకి తెలుసుండి 18వ శతాబ్దం దాకా కార్తీకం మార్గశిరం రెండూ కూడా అన్ని చోట్ల జరిగేది. ఎందుకో తర్వాత ఏమంటారంటే దాన్ని పాలనాదండ ప్రభావం అంటారు. అంటే మహారాజు ఎవరున్నారో అతన్ని అనుసరించి మార్పులు వచ్చాయి. నిజానికి ఇది వైష్ణవులకి మాత్రమే కాదు అందరికీ ఉందనడానికి మనకి తిరువెంబావై అనో గ్రంథం ఉంది. అది 20 పాసురాలు. ఈ నెల రోజులు చదివే 30 పాసురాలు తిరుప్పావై అంటారు. ఇక్కడ ఏ భావం ప్రకటమయ్యిందో అక్కడ తిరువెంబావైలో అదే భావం ప్రకటన అవుతుంది. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో విశేషం ఏమిటంటే ఆచరించిన ఆండాళమ్మ వారు గోదాదేవి అంటాం. ఆవిడంటారు, ఊరు నాడుం ఉలగమెల్లాం. ఈ వ్రతం వల్ల మా ఊరు ఒక్కటే కాదు సుమా, మా దేశం కాదయ్యా, ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి అంటూ ఆవిడ ప్రార్థన చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల మార్గశీర్ష మాసం ఇలా అయింది. ఇంకో కారణం ఏమిటంటే కార్తీకం గడిచిపోయింది, కృత్తిగా అనగానే అగ్నిదేవుడు కుమారస్వామి అనేసరికి ఏమైపోయింది, ఇది శివప్రీతికరము అన్న భావన ఏర్పాటు చేసుకున్నారు. కానీ కార్తీకంలో కూడా కార్తీక దామోదర వ్రతాలు ఉన్నాయి, అది మర్చిపోతున్నాం మనం. అంటే ఏమైందన్నమాట, కాలంలో అందరినీ ఆరాధించే విధానం ఉన్న కొన్ని కారణాల చేత అది ఒక చోటికి పరిమితం అయిపోయింది. కానీ కాదు, ప్రతి మాసము కూడా భగవదారాధన సంబంధమే. కానీ మార్గశీర్ష మాసంలో ప్రత్యేకించి ఆళ్వారులు ఆండాళ్ వీళ్ళందరి పాసురాలను అనుసంధానం చేసుకుంటారు కనుక ఇది ప్రత్యేకంగా మార్గశిరము గొప్పది అని అంటారు. మరొక కారణం కూడా చెప్తాను. ఈ మార్గశిర మాసము దేవతల కాలమానం ప్రకారం అది బ్రాహ్మీ ముహూర్తం. అంచేత బ్రాహ్మీ ముహూర్తంలో మనకి మళ్ళీ ద్వాదశి రాబోతుంది, వైకుంఠ ఏకాదశి రాబోతుంది, స్వామి దర్శించుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి కనుక అందుకని ఆ ప్రీతికరముగా ప్రత్యేకించి దీన్ని మనం విశేషంగా చెప్తాం.